హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో అలాగే ఈరోజు లైవ్‌లో ఈ టాస్క్ ఎట్లా జరగబోతుంది? మరి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతాయి. ఈ టాస్క్ కాన్సెప్ట్ ఎప్పుడు కాస్త అటు ఇటు చేంజ్ చేసినా ఇలాంటి టాస్క్ వచ్చినప్పుడు ప్రతి సీజన్‌లో అయ్యేదే. మరి ఈరోజు కూడా ఎట్లా గొడవలు జరగబోతున్నాయి? మార్నింగే చాలా అప్డేట్స్ ఈ వీడియోలో ఈ టాస్క్‌లకి సంబంధించి కూడా ఇచ్చా. మరి ఈ ప్రోమోని బట్టి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఎన్ని ట్విస్టులు ఉన్నాయో చెప్పుకుందాం. 8 వైల్డ్ కార్డ్స్ తుఫానులుగా రాబోతున్నాయి. తుఫాను ఆపాల్సిన సమయం అని దానికోసం మరి వచ్చే వాళ్ళతో తలపడేదానికి మీరిప్పుడు తాడోపేడి తేల్చుకొని చీఫ్‌లు అవ్వాలనే ఉద్దేశంతో ఈ క్లాన్స్ కోసం, ఈ చీఫ్స్ కోసం టాస్క్‌లైతే ఇస్తా ఉన్నాడు బిగ్ బాస్. ఇదేమి ప్రోమో ప్రకారం చూసుకుంటే మిక్సింగ్ అయితే జరిగింది. ఫస్ట్ జరిగిన కాన్వర్జేషన్ అలాగే రెండోసారి ప్రేరణ అండ్ యష్మి అక్కడ ఉండేటప్పుడు వాళ్ళ మధ్య జరిగిన కాన్వర్జేషన్. ముందు మణికంఠ బొమ్మ ఈ అమ్మాయి తెచ్చినప్పుడు కలిపి మిక్సింగ్ చేశాడు కన్ఫ్యూజ్ చేయడానికి మనకి. అది క్లారిటీ ఇస్తానని ఏది అక్కడ ఏ సిచ్యువేషన్ జరిగింది ఏంటనేది. ఇక్కడ పప్పీ జోన్లోకి చివరగా వచ్చిన వాళ్ళ సభ్యుడు ఎవరు పప్పీ తెస్తే వాళ్ళు కలిపి డేంజర్ జోన్లో ఉండాలన్నారు కదా. మరి యష్మి లాస్ట్కి వచ్చింది, మణికంఠ పప్పీని అయితే పట్టుకొని వచ్చింది. మరి స్ట్రాటజీ కూడా కావచ్చు, అతడిని తప్పించాలని స్ట్రాటజీతో వచ్చిందా లేకపోతే నిజంగానే అనుకోకుండా వచ్చిందా? మొత్తానికి స్ట్రాటజీ అయినా తప్పులేదు. స్ట్రాటజీలు చేస్తారు. ఎవరిని తప్పించేయాలనుకుంటే వాళ్ళ బొమ్మ కావాలని వాంటెడ్లీ లాస్ట్ పెట్టుకుంటారు. అయితే ముందే బిగ్ బాస్ చెప్పాడు గనక ఎవరైతే లాస్ట్లుగా వస్తారో సభ్యుడు అన్నారు కనుక మరి ఆ అమ్మాయి తనకు తానుగా లాస్ట్లో ఉండిపోవారు అనుకోదు కదా. సో అది అనుకోకుండా జరిగింది అని అనుకుంటాను. ఎందుకంటే లాస్ట్లో ఉన్నా సరే ఆ కంటెస్టెంట్కి ఏ ఇబ్బంది లేదు. ఎవరు పప్పి అయితే తెచ్చారో వాళ్ళే డేంజర్ జోన్లో ఉండాలనుకుంటే అప్పుడు అలాంటి స్ట్రాటజీస్ అయితే అప్లై చేయరు. బట్ ఇక్కడ ముందే క్లియర్గా చెప్పాడు కనుక పప్పీ జోన్లోకి చివరగా వచ్చిన సభ్యుడు ఎవరు పప్పీ తెస్తే వాళ్ళు, సో ఇద్దరు డేంజర్ జోన్ ఉండాలి అన్నారు కనుక అది అనుకోకుండానే జరిగి ఉంటుంది. యష్మి వాంటెడ్లీ తెచ్చి ఉండదు, అనుకోకుండానే లాస్ట్లో వచ్చింది. ఆయన పప్పీ దొరికింది, అది దొరికింది పట్టుకొని వచ్చింది అని అర్థమవుతుంది. సో మరి ఇక్కడ ఏమి క్లియర్గా వాళ్ళిద్దరు ఉండాలి. మణికంఠ వెర్సెస్ యష్మి ఉండేటప్పుడు వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి. ఎందుకు చీఫ్కి ఏంటంటే హౌస్ మేట్స్, మెజారిటీ హౌస్ మేట్స్ డెసిషన్ చెప్పాలి. వాళ్ళిద్దరిలో ఎవరు ఉండాలి నెక్స్ట్ రౌండ్కి, ఎవరు తప్పుకోవాలి ఫస్ట్ రౌండ్లో, ఇట్లా అయితే చేస్తూ ఉంటారు కనుక మరి ఇక్కడ ఏమి మణికంఠ విషయంలో చెబుతూ ఉన్నాడు. చీఫ్కి విన్నింగ్ క్వాలిటీస్ ఉండాలని పృథ్వీ చెబుతూ ఉంటే విన్ అయితేనే చీఫ్ అవ్వాలా ఆయన అడగడం. ఎస్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ గోయింగ్ విత్ యష్మి, ఆయన సపోర్ట్ కానీ మిగతా ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఎక్కువ మంది ఆయనకి సపోర్ట్ చేసి ఉంటారు. నాకు అర్థమైందిలే అని పృథ్వీ అని చెప్పి ఆయన తప్పుకోవడం, యష్మి కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాం. ఇక్కడ మణికంఠ కూడా దట్స్ ఓకే ఫైన్ చూద్దాం లేక హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఏమంటే సీత కూడా అంటది కదా, ఓవరాల్గా ఈ ఫస్ట్ రౌండ్లో యష్మి వర్సెస్ మణికంఠ ఇద్దరు అక్కడ ఉండేటప్పుడు అంతా ఎక్కువ మంది కలిపి మణికంఠనే తప్పించారని అర్థమవుతుంది. అందువల్ల అక్కడ ఆయన అడుగుతూ ఉండేటప్పుడు కూడా సీత ఏమంటుంది, నువ్వు హౌస్ని అడగాల్సిన అవసరం లేదు, హౌస్తో ఫైట్ కదా నువ్వు చేయాల్సింది, నీ పప్పిని యష్మి తెచ్చింది కనుక నువ్వు ఫైట్ చేయాల్సి వస్తే ఆమెతో చేసుకో, అందరూ నీకోసం ఆలోచిస్తారు, ఆడతారు, హౌస్ ఎగ్నెస్ట్ కాదు ఆ మాట అనకని చెప్పేసి. అయితే నాకేమనిపించింది అంటే ఇక్కడ క్లారిటీ ఏమి, మణికంఠ డిజర్వ్ కాదు, ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రెంత్గా ఆ టాస్క్ల పరంగా ఎలిజిబుల్ కాదు చీఫ్కి. ఒక క్లాన్ మెంబర్గా ఉండేటప్పటికి ఆయనకి క్లారిటీ ఉండట్లేదు. మొన్న కూడా చూసాం ఆ సాక్రిఫైస్ చేస్తానన్నాడు. ఇవన్నీ మొన్న నామినేషన్లో చెప్పిన రీజన్స్, అవే పాయింట్స్ తెచ్చి మ్యాక్సిమం ఇతను అర్హుడు కాదు అని తప్పించేస్తూ ఉంటారు. ఎందుకంటే యష్మిని కూడా తప్పించాల్సిన ఇది ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కంపేర్ చేసుకునేటప్పుడు యష్మి ఆల్రెడీ చీఫ్గా చేసింది, కానీ ఇతడైతే చేయలేదు కనుక ఆమెను తప్పించిన వ్యాలిడ్ రీజనే, అందరూ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ కంపేర్ చేసేటప్పుడు వాళ్ళ ప్రయారిటీస్, దట్ ఈస్ బిగ్ బాస్ హౌస్ కదా, ఆ ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. ఈ రివెంజ్లు, క్యారింగ్ చేయడాలు, ఎవరిని తప్పించాలనుకున్నారో నెగిటివ్ వైబ్స్ ఉంటాయి వాళ్ళందరినీ కనుక ఇక్కడ ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ హౌస్ మేట్స్ కలిపి మణికంఠ అర్హుడు కాదు అని చెప్పి తప్పించేస్తారనిపిస్తుంది. మన నామినేషన్లు కూడా ఎక్కువగా అవే పాయింట్స్ మీద నువ్వు సాక్రిఫైస్ చేస్తాననేది నచ్చలేదు, పైగా వాళ్ళంతా నీ టీంలో బ్లేమ్ చేసినట్టు చెప్పావంట. అట్టకి నేను టాస్క్లో కూడా యష్మితో ఆడిన టాస్క్లో కూడా ఓడిపోయాడు కనుక బాల్స్ బ్యాలెన్స్ టాస్క్లో 8 నిమిషాలు 8 బాల్స్ వేయాలని టాస్క్లో, సో నువ్వు ఫిట్టెస్ట్ కాదు కనుక ఈ మెంటల్లీ ఫిజికల్ అన్నింటికన్నా పరంగా అని చెప్పి తప్పించేసి అతన్ని తప్పించడం అయితే జరిగిందని అర్థమవుతుంది ప్రోమోని బట్టి చూస్తే. మరి ఇంకేం జరిగింది? అలాగే ఇంకోటి ఏంటి, మణికంఠ అక్కడ అడుగుతూ ఉంటే అక్కడ యష్మి కావచ్చు, మరి సీత, నయనిక అందరూ కూడా నువ్వు అడగాల్సి వస్తే యష్మిని అడిగిన ఆ అమ్మాయి కూడా నయనిక వీళ్ళందరూ హౌస్ని ఎట్లా అంటే వాళ్ళకి అడుగుతూ ఉన్నారు. సరే అవును నువ్వు ఎలా అవుతావు నేను చూస్తాను అంటే ఈ గొడవ బహుశా మణికంఠని ఫస్ట్ రౌండ్లో తప్పించినప్పుడైనా యష్మి వర్సెస్ మణికంఠ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ రౌండ్లో మొదటి రౌండ్లో అవుట్ అయిపోయినట్లయితే సంచాలకుగా ఉండాలి. నెక్స్ట్ అప్పుడు ఆయన నెక్స్ట్ మొదటి రౌండ్లో ఎటు మణికంఠని తప్పించేశారు కనుక ఆయన సంచాలకుగా చేసేటప్పుడు యష్మి వర్సెస్ ప్రేరణ ఉండేటప్పుడు యష్మిని ఈయన తప్పించేశాడు కదా, అక్కడ సెకండ్ రౌండ్ ఏంటి, యష్మి ప్రేరణ ఉంటారు. అక్కడ యష్మి ఏమో ప్రేరణ బొమ్మ పట్టుకుని ఉంది కనుక వాళ్ళిద్దరు డిఫెండ్ చేసుకోవాలి. అక్కడ ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళిద్దరు పాయింట్స్ కూడా విని మళ్ళీ వీళ్ళు డెసిషన్ తీసుకోవాలి కనుక వీళ్ళిద్దరు ప్రయారిటీ వచ్చేసరికి ఖచ్చితంగా యష్మినే తప్పించేస్తారు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు.
అలాగే ప్రేరణ అప్పటికి చెబుతా ఉంది, నేను ఇప్పటిదాకా చీఫ్ కాలేదు కదా అని చెప్పి. సో అక్కడ ఏంటి, యష్మి అవుట్ ఆఫ్ ది రేస్ బిగ్ బాస్ అని మణికంఠ సంచాలకుడిగా చెప్పడంతో వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ అప్పుడు వచ్చిందా ఇప్పుడు వచ్చిందా, మొత్తానికి మణికంఠని తప్పించినా యష్మి గొడవ వస్తుంది, యష్మిని మణికంఠ సంచాలకుడిగా ఉండి తప్పించేసినా గొడవ వస్తుంది. ఫైనల్గా డెసిషన్ తీసుకునేటప్పుడు సపోర్ట్ చేసేటప్పుడు మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ప్రయారిటీ చూసారా, యష్మి ప్రేరణ ఉండేటప్పుడేమో అందరికీ గుర్తొచ్చే పాయింట్ ఏంటి, యష్మి నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు, ప్రేరణ విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ చీఫ్ కాలేదు, అందుకోసం యష్మి ఇక్కడ వీళ్ళిద్దరు డిస్కషన్ ఉండేటప్పుడు అది ఆల్రెడీ చీఫ్ అయ్యావని ప్రతిసారి బయటికి తోసేయడం ఎంతవరకు కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు కదా అని. కానీ ఇక్కడ ఆ పాయింట్ గుర్తు తెచ్చారు, ప్రేరణ వర్సెస్ యష్మి వచ్చారు. బట్ అంతకు ముందు ఏంటి, మణికంఠ వర్సెస్ యష్మి వచ్చేసరికి మాత్రం ఆమె చీఫ్ అయ్యింది అనే విషయం ఎవరికి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయారు అన్నట్టు ఉంటుంది. ఇలా అక్కడ కంటెస్టెంట్స్ని బట్టి ఇద్దరు ఉండే ఆప్షన్స్ని బట్టి వాళ్ళిద్దరిలో ఉంటే వీళ్ళకి పర్సనల్గా ఎవరితో రేపా ఉంది, ఎవరితో పాజిటివ్ వైబ్ ఉంది, ఎవరితో నెగిటివ్ వైబ్ ఉంది, ఇవన్నీ లెక్కలేసుకుని తప్పిస్తారు కనుక ఆ వాళ్ళిద్దరిలో ఉండేటప్పుడు పెద్ద ప్రయారిటీ అంశం ఏదైతే ఉందో వీళ్ళిద్దరికి వచ్చేసరికి లేకుండా పోయింది. ప్రేరణ యష్మి విషయంలో ఒకసారి చీఫ్ అయ్యేవనేది ఇంపార్టెన్స్ ఇచ్చారు. అక్కడ ఒకసారి చీఫ్ అయినా అవ్వకపోయినా అసలు నువ్వు విన్నింగ్ క్వాలిటీస్ ఉండాలి, నువ్వు టాస్క్లో కూడా ఫెయిల్ అవుతున్నావు, ఫిజికల్ టాస్కులు కావచ్చు, అలాగే మెంటల్గా డెసిషన్స్ తీసుకునేది కావచ్చు అని చెప్పి సాయిని తెప్పించారు. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య దీనికి సంబంధించి గొడవ పంచాయతీలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఇట్లా సరే మొత్తంగా చూసుకుంటే ఇలా 7 రౌండ్స్ అయితే జరిగితే లాస్ట్ రౌండ్లో వీళ్ళ క్లాన్ నుంచి ఎవరు, నబీలు, సీత, మణికంఠ, విష్ణుప్రియ వీళ్ళందరూ 6 క్లాన్ ఉంది కదా, ఇందులోంచి ఫైనల్ రౌండ్ వరకు అయితే ప్రేరణ అలాగే నబీల్ వీళ్ళిద్దరే ఉంటారని తెలుస్తూ ఉంది. అటువైపు ఏంటంటే నిఖిల్ టీం నుంచి కూడా ఎక్కువ టాస్క్లు వాళ్ళు గెలిచారు కనుక డైరెక్ట్గా బిగ్ బాస్ వాళ్ళకైతే చీఫ్ కంటెండర్గా అయ్యే అవకాశం మీ నలుగురు కలిపి డిసైడ్ చేసుకుంటే వాళ్ళలో నిఖిల్, యష్మి ఆల్రెడీ అయ్యారు, అలాగే ఆదిత్య, పృథ్వీ ఉన్నారు కనుక వాళ్ళు డిస్కషన్ చేసుకుని ఎవరు అర్హులు కాదని డిసైడ్ చేసుకుని ఫైనల్గా పృథ్వీకి అయితే ఛాన్స్ ఇచ్చారు. మరి ఇక్కడ ఏంటంటే వీళ్ళ 7గురిలోకి వచ్చేసరికి ఫైనల్ రౌండ్కి వచ్చేసరికి నబీల్, ప్రేరణ ఉండి ఆ లాస్ట్ రౌండ్లో మళ్ళీ నబీల్ అయితే ఉంటాడని తెలిసింది. సో అప్పుడు వీళ్ళ క్లాన్ నుంచి నబీల్, వాళ్ళ క్లాన్ నుంచి పృథ్వీ వచ్చి వీళ్ళకి మళ్ళీ ఏమైనా హౌస్ మేట్స్ అభిప్రాయం ప్రకారం అన్నారనుకోండి, ఇప్పుడు 10 మంది ఉన్నారు, వీళ్ళిద్దరు 8 పోటీదారులు నబీల్, పృథ్వీ, వీళ్ళకి హౌస్ మేట్స్ ప్రకారం ఓట్లు వేసి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళే చీఫ్, అంటే ఓవరాల్గా సింగిల్ చీఫ్ ఉంటాడు, ఇలాంటి ట్విస్ట్ కూడా ఇచ్చినట్టయితే వీళ్ళిద్దరు చీఫ్ కంటెండర్స్ అయ్యారు కనుక నబీల్కి ఏంటి, ఆదిత్య, మణికంఠ, సీత, ప్రేరణ వీళ్ళు 4 ఓటు వేసి సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. అలాగే నైనిక 5వ కంటెస్టెంట్గా నబీల్కి కూడా సపోర్ట్గా చేసింది అంటే, ఎందుకంటే అప్పుడు 5 ఓట్లతో నబీల్ అవుతాడు ఓట్ల ప్రకారం, హౌస్ మేట్స్ ఓట్ల ప్రకారం, ఒపీనియన్ ప్రకారం అయితే. అట్లా కాకుండా పృథ్వీకి ఎవరెవరు సపోర్ట్ చేస్తారు, నిఖిల్ చేస్తాడు, విష్ణుప్రియ చేస్తుంది, యష్మి చేస్తుంది, వీళ్ళతో పాటు నైన్కి ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తుంది దాన్ని బట్టి గేమ్ చేంజ్ అయ్యేది. ఒకవేళ పృథ్వీకి ఆమె సపోర్ట్ చేస్తే 4-4 అయ్యి టై అయ్యే అవకాశం ఉంది, లేదు నబీల్కి ఆమె సపోర్ట్ చేస్తే నబీల్కి ఏమో 5, ఆదిత్య, మణికంఠ, సీత, ప్రేరణ, నైన్కే వీళ్ళ 5 సపోర్ట్ చేస్తే ఆయన విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది నా గెస్సింగ్, ఇట్లా ఉంటుందేమో ఓటింగ్ ప్రకారం. ఈ 10 మందికి సంబంధించి 2 రేసులో ఉంటే 8 మంది ఒపీనియన్ ప్రకారం అయితే అట్లా జరిగే ఛాన్సెస్ ఉంది. లేదు ఈ ఒపీనియన్ ప్రకారం ఈ పంచాయతీ అంతా కాదు, ఫిజికల్ టాస్క్ తేల్చుకుంటే పృథ్వీ వర్సెస్ నబీల్ ఎలాంటి టాస్క్ ఇస్తాడో చూడాలి. మరి ఆ ఫిజికల్ టాస్క్లో ఇద్దరు మనం 3 గంటలు కష్టపడి ఆడారు కనుక కొద్దిగా బెటర్గా పృథ్వీ అనిపించాడు కనుక ఆయన కూడా కావచ్చు. సో ఫైనల్గా ఒకటే చీఫ్ ఉంటాడని కూడా లేటెస్ట్ అప్డేట్. మార్నింగ్ ఏంటంటే చీఫ్ కంటెండర్స్ వరకు ఈ టాస్క్లు పెట్టడం ఇవన్నింటి వల్ల. సో ఫైనల్గా నబీలా లేకపోతే పృథ్వీ అనేది తేలాల్సి ఉంది. మరి వీళ్ళకి ఎట్లా టాస్క్లు ఇస్తారు, హౌస్ మేట్స్ ఒపీనియన్ ప్రకారమా లేకపోతే ఫిజికల్ టాస్క్ ఎలా తేల్చుకుంటే బెటర్ అని చేస్తారు. మొత్తం చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయంటే ఈరోజు విపరీతమైన ట్విస్ట్లు, టర్న్లో, డెసిషన్స్ మేకింగ్లో వీళ్ళు సపోర్ట్ చేసుకున్న దగ్గర వీటన్నింటి వల్ల. అట్లాగే అంతకుముందు మరి పృథ్వీని సెలెక్ట్ చేసుకునే దానికోసం యష్మి వాళ్ళిద్దరు కూడా డిస్కషన్ చేస్తారు. యష్మి కూడా అంటుంది నేను చీఫ్గా అప్పుడు ఫన్ కోసం చేస్తే దాని సీరియస్నెస్ లేదు అన్నారు, సైకో అన్నారు, శాడిజం అన్నారు, ఇప్పుడు ఫన్ అన్ని పక్కన పెట్టేసి ప్రాపర్గా సీరియస్ చీఫ్గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెబితే పృథ్వీ కూడా అంటాడు నువ్వేం చేసావు అసలు, నువ్వేం టాస్క్లు ఆడు, నేను కూడా ఆడతాను, నేను కూడా అవ్వాలి కదా, నేను ఫిజికల్ టాస్క్లు ఆడాను, ఇంకేమది రేషన్ కూడా తెస్తాను, చేయగలవు, ఒక ఛాన్స్ నాకు కావాలి, నువ్వు చీఫ్గా దొంగతనం చేసావు, హౌస్ హార్మనీ పాడు చేసావు, నువ్వు ఎఫర్ట్తో చీఫ్ కాలేదు, నువ్వు లక్కీ చీఫ్ అయ్యావు అని చెప్పి అక్కడ కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ చేసుకున్నారు. నేను ఏ క్లాన్లో ఉన్నా సరే ఆల్మోస్ట్ 3:1 గెలిచావు, నేను ఇండివిజువల్గా గెలిచాను, క్లాన్లో కూడా గెలిచావు, బట్ నువ్వు ఎక్కడ గెలిచావు అని యష్మిని అడిగితే యష్మి ఏమంటది, నేను ఓడిపోయిన 2 టాస్క్లు ఉన్నాయంటే నీ వల్ల కూడా ఓడిపోయాయి కదా, నువ్వు పర్ఫార్మెన్స్ అంత పర్ఫెక్ట్గా చేయలేదేమో, సో నీకు అసలు చీఫ్గా అర్హతే లేదు, నువ్వు అసలు ఎలా ఫుడ్ గురించి నువ్వు కనీసం కిచెన్ జోన్కే రావు, మరి నీకు ఫుడ్ ఎలా కావాలి, రేషన్ ఏం తేవాలి, కుకింగ్ రెస్పాన్సిబిలిటీ లేదు, సో నువ్వు క్లాన్ మెంబర్ అయితే చాలు, చీఫ్ అక్కర్లా, నువ్వు ఆ వ్యాక్సింగ్ వెంట్రుకలు తీసుకున్న టాస్క్లో ఓడిపోయావు, ఫిజికల్ టాస్క్లో ఓడిపోయావు, సో నువ్వు కంటెండర్గా ఫెయిల్ అయ్యావు, నేను చీఫ్గా ఫెయిల్ అయ్యి, సో మన ఇద్దరం ఈక్వల్ అయినట్టుగా ఆయామే అంటది. సో మొత్తానికి లేదు నేను చేస్తాను, నేను హ్యాండిల్ చేయగలను, టాస్క్లు ఆడాను, రేషన్ తెస్తాను, నాకు ఒక ఛాన్స్
కావాలి అని ఇతడు పృథ్వీ. వీళ్ళిద్దరు మెయిన్. ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ అయ్యాడు గనక చీఫ్ 4 టైమ్స్ అయ్యాడు గనక ఫస్ట్, సెకండ్, థర్డ్ 4 టైమ్స్ 3 వీక్స్ అయ్యాడు గనక ఆయన ఇంకా అవసరం లేదులే, నేనైతే తప్పుకుంటాను అని చెప్పేసి వీళ్ళకి అవకాశం ఇస్తే ఆదిత్య కూడా పెద్ద ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇవ్వడు. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయ్యింది. ఇంత డిస్కషన్ వీళ్ళిద్దరిలో అయ్యింది. అక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఏంటంటే ప్రయారిటీస్ మారిపోతాయి. అక్కడ వాళ్ళు మణికంఠ వర్సెస్ యష్మి ఉండేటప్పుడు ఎక్కువ హౌస్ మేట్స్ ఇప్పుడు యష్మికి సపోర్ట్, అలాగే మణికంఠకి చేయకపోవడం, ఇలా ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళిద్దరి కాంబినేషన్ బట్టి డెసిషన్స్ అయితే మారుతూ ఉంటాయి. మరి ఫైనల్గా ఒకటే చీఫా, లేకపోతే ఇద్దరు చీఫ్లు ఇద్దరు వీళ్ళ క్లాన్ నుంచి వీళ్ళు, వాళ్ళ క్లాన్ నుంచి వీళ్ళు ఉంటారా, లేకపోతే మీరు ఎటు వైల్డ్ కార్డులతో తుఫాన్తో మీరు తలపడాల్సిన సమయం వచ్చిందన్నాడు కనుక ఈ హౌస్ మేట్స్ అందరు కలిపి ఒకటే చీఫ్ అయితే మరి పృథ్వీ అవ్వాలా, నబీల్ అవ్వాలా, మీరేమనుకుంటున్నారు కామెంట్ కూడా చేయండి.